ఈరోజు మనకు ఎక్కడి నుంచో అమెరికాలో ఇక్కడ స్కూల్ పెట్టి అమెరికా వెళ్ళి ఒక డాక్టర్ అయితే కానీ డబ్బులు బాగా సంపాదించలేమని మళ్ళా ఇక్కడికి వచ్చి 40 ఏళ్ళ ఏజ్లో వచ్చి మరి ఇక్కడ ఒక డాక్టర్ అయ్యి అమెరికా వెళ్ళి అమెరికాలో బాగా సంపాదించి ఇది కాదు నా ధ్యేయం, మరి ఇక్కడికి వచ్చి ధ్యాన ప్రచారం అని చేద్దామని ఇక్కడికి వచ్చిన డాక్టర్, ఆయన సందేశం విందాం. డాక్టర్ అనిల్ ప్రసాద్ గారు, ఒకసారి ఆయన గట్టిగా క్లాస్ కొడదాం, ఆయన అనుభవాలు తీసుకున్నాం. నాకు ఈ ఊరితోటి ఒక అవినాభావ సంబంధం ఉంది. నాకు ఎప్పటి నుంచో నేను దాదాపు ఇక్కడ ధ్యాన ప్రచారం చేయబట్టి 1.5 year క్రితం వచ్చాను. కానీ అన్ని చోట్లకు చుట్టూ తిరుగుతున్నాను, కానీ పెదనందిపాడు రాలేదు. పెదనందిపాడు రావాలి, పెదనందిపాడులో చెయ్యాలి అని చెప్పి ఒక కోరిక అయితే ఉండేది. దానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే మా నాన్నగారు హెడ్ మాస్టర్. ఆయన ఈ ఊర్లో జడ్పిహెచ్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఆయన పేరు సోదనగుంట కోటయ్య చౌదరి. ఆయన విగ్రహం ఉండేదట. మా ఫాదర్ ఎన్నో చోట్లకి తిరిగారు, కానీ మా ఫాదర్ని ఎంతో నమ్మి మా ఫాదర్ మీద ఎంతో గౌరవంతో మా ఫాదర్ యొక్క విగ్రహం ఈ జడ్పిహెచ్ స్కూల్లో పెట్టారట ఆ రోజులు. తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి మేము 11 మంది మా అమ్మ నాన్నకి వారు పెట్టినప్పుడు మమ్మల్ని అందరినీ, మా ఫ్యామిలీ మొత్తాన్ని అందరినీ ఇన్వైట్ చేసి సన్మానించారట ఈ ఊరు వాళ్ళు. మా నాన్నగారు బిడ్డలం కాబట్టి. కానీ ఆ టైంలో నేను అమెరికా ఉన్నానులో కాబట్టి నేను దాంట్లో పాల్గొనలేకపోయాను. ఏంటా ఈ యొక్క ఊరి యొక్క గొప్పతనం అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చాను. తర్వాత కాలక్రమంలో అది బిల్డింగ్ ఎక్స్టెన్షన్లోనో ఏదో ఇదైపోయి తర్వాత ఒక ఫోటో రూపంలో ఉంది. తర్వాత ఇప్పుడు బిల్డింగ్ని కొంచెం రినోవేట్ చేస్తూ ఆ ఫోటోని లోపల పెట్టారని చెప్పి తెలిసింది. కాబట్టి ఆ విధంగా నాకు ఈ ఊరితో ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం. కాబట్టి ఈ ఊరు మా నాన్నగారు ఒక హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి ఒక ఊరికి మళ్ళీ నేను వచ్చి ఒక టీచర్ లాగా ఇక్కడ కూర్చొని మళ్ళీ మీకు పాటలాగా చెప్తుంటాం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈరోజు చూస్తుంటే నాకు పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కొంచెం నాకు వీక్న పాయింట్ ఏంటంటే పేర్లు గుర్తుపెట్టుకోవటం. అందుకని పొదుగూకులు వీళ్ళిద్దరిని అడుగుతున్నా, వారి పేర్లు ఏంటండి వీరి పేర్లు ఏంటండి అని చెప్పి ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి. నాకు లక్కీగా ఒక సులభమైనటువంటి మార్గం చెప్పారు. వారి పేరు ఏంటండి అంటే రాంబాబు అన్నారు. తర్వాత ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వారంతా తిరుగుతూ ఉన్నారు, వీరి పేరు అంటే వీరి పేరు రాంబాబు అని అన్నారు. కాబట్టి ఒక పేరు గుర్తుపెట్టుకుంటే ఇద్దరిని గుర్తుపెట్టుకోవచ్చు కదా అని చెప్పి చాలా సంతోషంగా వచ్చింది. కాబట్టి ఇద్దరు రాంబాబులు. మనకు చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, మీరు గుర్తుందో లేదో, సంబరాల రాంబాబు అని. చలం దానికి హీరో. సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు పాట విన్నారా? వెరీ ఫేమస్ సాంగ్ ఒకప్పుడు. కాబట్టి ఈ ఇద్దరు రాంబాబులు కూడా ఈరోజు మనం అంతా ఈ సంబరం చేసుకోవడానికి కారకులయ్యారు. కాబట్టి సంబరాల రాంబాబు కాదు, సంబరాల రాంబాబులు ఈరోజు మనకి ఇరగ్గా చేసినందుకు చరిత మరదు నీ ఘనత. వీరందరి తరపున మేము చెబుతున్నాము మీకు కృతజ్ఞత. ఎక్కడ దానవేర సొరకన్నా, ఎందుకంటే అందరూ సీరియస్గా ఉన్నారు, అందుకని కొంచెం నవ్విద్దామని చెప్పి చెబుతున్నాను. ఓకే. జీవన తరంగాలు అనేటువంటి సినిమాలు ఎవరన్నా చూసారా ఎప్పుడున్నా? దాంట్లో ఒక పాట ఉంది, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. చాలా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పాట అది. చాలామంది పుడతాం, ఎన్నెన్నో బర్త్డేలు చేసుకుంటాం,
కానీ ఎందుకు పుట్టాము అని చెప్పి చాలా తక్కువ మంది గుర్తు చేసుకుంటాం. పుట్టిన తర్వాత ఎలా పెరగాలో తెలుసా? మనిషి జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత కూడా జీవించగలిగేటట్టుగా జీవించాలి. అది జీవితం యొక్క పరమార్థం. నాకు వీరాయకు గారు ఎవరో తెలియదు, వారి సతీమణి ఉన్నారు. పుట్టిన తర్వాత, జీవించిన తర్వాత, మరణించిన తర్వాత కూడా జీవించడం ఎలాగో అని చెప్పి ఎవరైనా ఉన్నారా అంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం వీరాఘవ గారు. మనందరం కూడా అలా జీవించాలి. అలా జీవించినప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది. తర్వాత ఈరోజు సాయి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క వార్షికోత్సవం. మేము వచ్చినప్పుడు మొట్టమొదట రాంబాబు గారి ఇంటికి వెళ్ళాం. ఆ రాంబాబు గారు కాదు, ఈ రాంబాబు గారు, ఆర్గనైజర్ రాంబాబు గారి ఇంటికి వెళ్ళాం. వారు సతీమణితో కొంచెంసేపు మాట్లాడుకున్నాం. రాంబాబు గారు ఎక్కడున్నారమ్మా అంటారు. ఏముంది సార్, ఆయన నిద్ర లేవడానికి పడుకోవడానికి ఇక్కడికి వస్తారు, మిగతా అంతా ఊళ్ళోనే తిరుగుతుంటారు సార్ అని చెప్పారు. అంటే ఆయన ఎంత డెడికేషనో మాకు అర్థమైంది సతీమణి చెప్పిన మాటలు. తర్వాత కారులో వచ్చేటప్పుడు ఆమె ఇంకొక మాట అన్నారు, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు 200-300 మందితో జరిపినటువంటి ఈ పిరమిడ్ ఇది ఇప్పుడు కేవలం 2-3 వస్తున్నారండి అని చెప్పారు. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకో తెలుసా? మీ అందరికీ ఆ పిరమిడ్లో ఉన్నటువంటి గొప్పతనం తెలియకపోవడం అని చెప్పి నేను అనుకుంటున్నాను. పిరమిడ్ గొప్పతనం కనుక తెలిస్తే, పిరమిడ్లో ఏమున్నది అని చెప్పి కనుక తెలుసుకుంటే, మీరందరూ వెళ్ళి ఆ పిరమిడ్లో నిద్రపోతారు. ఆ పిరమిడ్లో మీరు అందరూ వెళ్తే టికెట్లు కొనుక్కొని ఆ పిరమిడ్లోకి వెళ్ళేటటువంటి స్థితి వస్తుంది. ఆ పిరమిడ్ యొక్క శక్తి ఏంటి అనేటటువంటి విషయం మీకు తెలవాలి. మీరందరూ ఇళ్లల్లో పూజ చేసుకుంటారు, మరి గుడికి ఎందుకండి? ఇంట్లో ఉండే దేవుడే, గుళ్ళో ఉండే దేవుడే, మరి గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడిలో ఉండేటటువంటి శక్తి వేరు, మీ ఇంట్లో ఉండేటటువంటి పథానికి ఉండేటటువంటి శక్తి వేరు. ఆ శక్తిని తీసుకోవడం కోసమే మనం గుడికి వెళ్తాం. అలానే పిరమిడ్లో ఉన్నటువంటి శక్తి మీరు తెలుసుకుంటే అప్పుడు పిరమిడ్ యొక్క ధ్యానం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. కానీ సపరేట్గా తీసుకోవాలంటే ఒక 1 అవర్ క్లాసు, పిరమిడ్ని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడాలంటే అది 90 మినిట్స్ క్లాసు ఇదివరకు తీసుకున్నాను. అది క్లుప్తంగా చెప్పి వదిలేస్తాను. పిరమిడ్ శక్తి అంటే ఏంటంటే, మీకు సోలార్ ప్యానల్స్ అని ఉంటాయి తెలుసు కదా. సోలార్ ప్యానల్స్ ఎందుకు ఉపయోగిస్తారండి? కరెంటు యొక్క శక్తిని ఆ సోలార్ ప్యానల్స్ లాక్కొని ఆ యొక్క సౌర శక్తిని యొక్క ఎలక్ట్రిక్ శక్తిగా మార్చి, ఆ ఎలక్ట్రిక్ యొక్క శక్తిని యొక్క కరెంటు వైర్ల ద్వారా మీ ఇంటిలోకి పంపించి, మీ ఇంటిలో ఉన్నటువంటి పొయ్యిని, మీ ఇంటిలో ఉన్నటువంటి హీటర్ని, మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ని, మీ ఇంట్లో ఉన్నటువంటి లైట్ని వెలిగిస్తూ వేరు రూపాలుగా, శక్తి రూపాలుగా మారుతుంది ఆ సౌర శక్తి. అదేవిధంగా సోలార్ ప్యానల్స్ను ఒక రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో కనుక అమరిస్తేనే ఆ యొక్క సౌర శక్తిని ఈ సోలార్ ప్యానల్స్ లాక్కుంటాయి. ఎటువంటి అక్కడ పడేస్తే లాక్కో. అదేవిధంగా పిరమిడ్ యొక్క ప్యానల్స్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో అమర్చినప్పుడు అవి కూడా శక్తిని లాక్కుంటాయి. ఏ శక్తో తెలుసా? అది సూర్యశక్తి కాదు, సూర్యుడిని మండించేటటువంటి శక్తి దగ్గర నుంచి లాక్కుంటాయి డైరెక్ట్గా.
సూర్యుడికి స్వతంత్రత లేదు. విశ్వం మండమంటే సూర్యుడు మండుతున్నాడు. సూర్యుడికి ఒక బర్త్డే ఉంది, సూర్యుడికి ఒక డెత్ డే కూడా ఉంది. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు ఉన్నాడు, మన భూమి ఉండనట్లే. కాబట్టి సూర్యుడిని నియంత్రించేవాడు ఇంకోడు ఉన్నాడు, సూర్యుడి పైవాడు. ఈ యొక్క ప్యానల్స్కి వచ్చేటటువంటి శక్తి సూర్యుడి నుంచి కాదు, విశ్వం నుంచి డైరెక్ట్గా వస్తుంది ఈ యొక్క పిరమిడ్స్లోకి. ఆ పిరమిడ్ శక్తిలో కూర్చున్నప్పుడు ఆ విశ్వశక్తి మీలోకి ప్రవహిస్తుంది. మిమ్మల్ని కూడా ఆ విశ్వశక్తిలో ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తివంతులుగా మిమ్మల్ని మారుస్తుంది. ఇందాక వారు చెప్పినట్టుగా మిమ్మల్ని ఏదో జలుబు తగ్గించుకోవటానికో, తుమ్ములు తగ్గించుకోవటానికో, పళ్ళనొప్పి తగ్గించుకోవటానికి పోతే ఏమవుతుందో తెలుసా, కామధేనువు దగ్గరకు వెళ్ళి కాసిని పాలిస్తావా అన్నట్టుగా ఉంటుంది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాస్త కరేపాకిస్తావా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ధ్యానం అంత గొప్పది. కాబట్టి ఆ పిరమిడ్ కింద కనుక ధ్యానం చేసినప్పుడు ఆ విశ్వశక్తి మీలోకి ప్రజ్వరిల్లుస్తుంది. మీరు ఏమి కావాలంటే అది జరుగుతుంది. అది నా విషయంలో నిజం అయ్యింది అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. అయితే చెప్పడానికి కొంత సమయం కావాలి, సమయాభావం వల్ల ఈరోజు చెప్పలేకపోతున్నాను. ఇంకో 2 విషయాలు చెప్పి ముగిస్తాం. సత్యయుగం విష్ణుమూర్తి ఎక్కడుంటారండి? సముద్రంలో ఉంటాడు. ఒక పక్కన ఆదిశేషుడు కోరలతో అంటూ ఉంటాడు, కింద అలలు ఊపుతూ ఉంటాయి, ఒక ఆమె కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఇన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉంటాడండి? ధ్యానంలో ఉంటాడు. కాబట్టి ధ్యానం కొత్తగా వచ్చింది కాదు, సత్యయుగం నుంచి వచ్చి చెప్పుతున్నటువంటి ఇది ధ్యానం. తరువాత 2వ యుగం ఏంటి? రాముడు, సీతమ్మ వారు. రామాయణంలో మనకి ధ్యానం ఎక్కడుందో తెలుసా? రావణాసురుడి చేత సీతమ్మ అపహరించబడినప్పుడు సీతమ్మ ఏ వనంలో చిక్కుకుంది? అశోకవనంలో చిక్కుకుంది. అశోకవనం కింద చేసింది ఆమె ధ్యానం. ఎవరైనా అశోకవనాన్ని చూసారా? ఏ షేప్లో ఉంటుందో అశోకవనాన్ని చూసారా? ఎగ్జాక్ట్గా పిరమిడ్ షేప్లో ఉంటుంది అశోకవనం. కింద వెడల్పుగా ఉంటుంది, పైకి వెళ్ళే కొంది అవుతుంది. అశోక వృక్షం కింద సీతమ్మ వారు ధ్యానం చేశారు. ప్రతిరోజు రావణాసురుడు వస్తాడు ఆమెను చెడబట్టడానికి. ఆమెను చూస్తాడు, ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు చూడగానే రేపు అని చెప్పి వెళ్ళిపోతాడు. అది సీతమ్మ గొప్పతనం కాదు, రావణాసురుడు పిరికితనం కూడా కాదు. ఎవరి గొప్పతనం తెలుసా? ధ్యానం వల్ల గొప్పతనం. ఇంకొక విషయానికి వస్తాను, ఒకదాన్ని ఎగ్గొట్టేస్తున్నాను మధ్యలో, లోపల టైం లేదు కాబట్టి. కలియుగ దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. మనం ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని కష్టాలు పడి 7 కొండలెక్కి 64 గంటలు క్యూలో నిలబడి చివరికి వెళ్ళి 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 వెంకటేశ్వర స్వామి ముందు కూర్చుంటే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తుంటాడండి? ఇంత పెద్ద నామాలు మూసుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు. నీ వైపు రోడ్డు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన ముందుకెళ్ళి ఇన్ని సంవత్సరాలు వెళ్ళి వెంకటేశ్వరం దర్శనం చేసుకోవాలి అని పరిగెత్తి ఆయన ముందుకు వెళితే చివరికి ఆయన ఉండగానే నువ్వేం చేస్తావు? టక్కన కళ్ళు మూసుకుంటావు. అంటే ఆ యొక్క శక్తిని చూడంగానే, ఆ ధ్యాన శక్తిని నువ్వు చూడంగానే నీకు తెలియకుండానే నువ్వు ధ్యాన శక్తిలోకి వెళ్ళిపోతావు. అది ధ్యానం యొక్క ప్రభావం. ఇప్పుడు నేను డాక్టర్ని కాబట్టి ఒక మెడికల్ నాలెడ్జ్ పరంగా పిరమిడ్ని గురించి చెప్తాను. ఒక్కసారి ఇక్కడ ఎవరన్నా కనుక గూగుల్ పనిచేస్తూ ఉంటే
కిడ్నీస్ పిరమిడ్స్ అని కొట్టండి. కిడ్నీస్ పిరమిడ్స్. మన యొక్క ఒక్కొక్క కిడ్నీలో కొన్ని వేల పిరమిడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కిడ్నీలో కొన్ని వేల పిరమిడ్స్ ఉన్నాయి. మన కిడ్నీలు పిరమిడ్ల మయం. మీలో ఉన్నటువంటి యొక్క రక్తం అంత శుద్ధి దొరుకుతుందంటే దేని ప్రభావం వల్ల దొరుకుతుందో తెలుసా? పిరమిడ్ల ప్రభావం వల్ల దొరుకుతుంది. ఇంకొక విషయం, మీరు అదే గూగుల్లోకి వెళ్ళి బ్రెయిన్ పిరమిడ్స్ అని కొట్టండి. బ్రెయిన్ పిరమిడ్ అని కొట్టండి. మీ బ్రెయిన్లో కొన్ని లక్షల పిరమిడ్లు ఉన్నాయి. మీ బ్రెయిన్లో మీరు ఆలోచిస్తున్నారంటే, మీరు జ్ఞానాన్ని పంచుతుంది అంటే మీ బ్రెయిన్, అది ఎవరి ప్రభావం తెలుసా? మీ బ్రెయిన్లో ఉన్నటువంటి పిరమిడ్ల ప్రభావం. ఇదంతా ఎందుకు? శ్వాస మీద ధ్యాస. మీ 2 ఊపిరితిత్తుల్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టండి, ఏ ఆకారం వస్తుందో తెలుసా? పిరమిడ్ ఆకారం వస్తుంది. కాబట్టి మీ దేహం మొత్తం పిరమిడ్ల మయం. మీ దేహం యొక్క పిరమిడ్ల మయం. మనకు చూపించినటువంటి ఈ దేవాలయాలు మొత్తం కూడా పిరమిడ్సే. ఎందుకంటే మీ యొక్క దేవాలయం యొక్క ఆకారం చూడండి, కింద వైపు వెడల్పుగా కడతారు, పైకి వెళ్ళే కొద్ది ఇదిగా అవుతుంది, ఒక పిరమిడ్ల ఆకారం లాగా ఉంటుంది. కాబట్టి ఆ పిరమిడ్ యొక్క ఆ యొక్క శక్తి లోపలికి వచ్చి ఎక్కడో మహాబలిపురంలో కట్టినటువంటి ఒక రాయిని, ఒక శిలను తీసుకొచ్చి అక్కడికి పెట్టంగానే, ఆ యొక్క గర్భగుడిలో పెట్టంగానే దానికి విశ్వశక్తి అనేది వస్తుంది. ఒక శిలగా ఉండేటువంటి మహాబలిపురపు రాయిని ఒక దైవంగా, మాకు దైవ శక్తి దానికి సంక్రమిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆ కట్టడం యొక్క దాని యొక్క స్పెషల్ వాస్తు ఉంటుంది. ఆ వాస్తు ప్రకారం కనుక కడితే అప్పుడు దానిలో ఒక పిరమిడ్లోకి శక్తి వస్తున్నట్టుగానే దాంట్లో నుంచి కూడా శక్తి వచ్చి ఆ యొక్క శిలని శిల్పంగా కాదు, ఒక దైవంగా మార్చేస్తుంది. అయితే నిన్ను ఆ గర్భగుడిలోకి రానివ్వరు. యువతలు ఉండే దండం పెట్టుకో, గర్భంలో మాత్రం రావడానికి వీలు లేదంటారు. ఎందుకో తెలుసా? ఏమవుతుందో తెలుసా? గర్భగుడిలోకి వెళ్తే, గర్భంలో గుడిలో వెళ్ళి కనుక ధ్యానం చేస్తే నీకు ఆసక్తి వస్తుంది, రానియరు. కాబట్టి మనకి మన మార్గం లేదా? గర్భగుడిలోకి వెళ్ళే మార్గం ఉందా? ఉంది. నువ్వే ఒక పిరమిడ్ని కట్టుకొని ఆ గర్భగుడిలోకి వెళ్తే ఎలా ధ్యానం చేస్తావో అదేవిధంగా నీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి పిరమిడ్లో కింగ్ ఛాంబర్లో కూర్చొని కనుక ధ్యానం చేస్తే నువ్వు దైవంగా మారిపోవటానికి ఎంతో దూరంలో లేవు అనేటటువంటి విషయం తర్కాణం. ఇప్పుడు చెప్పండి, వారు తమాషాకి కట్టారు ఆ పిరమిడ్. ఏమైపోయారు 300 మంది జనం? ఎందుకు 3తో మిగిలిపోయారు? కాబట్టి పిరమిడ్ను ఉపయోగించుకోండి, సద్వినియోగపరచుకోండి, దాని శక్తిని అనుభవించండి. ఆశ్చర్యాలు పొందుతారు మీ జీవితాల్లో, అద్భుతాలు జరుగుతాయి మీ జీవితాల్లో, ఎన్నెన్నో సంకల్పాలు నెరవేరుతాయి మీ జీవితాల్లో. వాటన్నిటిని నెరవేర్చుకోండి. సమయం ఎక్కువ తీసుకుంటే క్షమించండి. నమస్కారం. ఒకసారి మనం అందరం పిఎంసి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట అందరి యొక్క సందేశాలు ప్రపంచం అంతా చూపిస్తుంది. అవునా? దానికి మనం సహకరించాలి. ఎందుకంటే పిఎంసిని చూసి యాన ప్రచారం లేకపోయినా పిఎంసిలో చూసి చాలామంది ధ్యానంలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతాలు పొందుతున్నారు. ఒకసారి మళ్ళా గట్టిగా క్లాప్స్ కొడదాం. శాస్త్రి గారు మాట్లాడతారా? మీరు ఒకసారి మీరే మాట్లాడండి. బంగారు మీరు మాట్లాడండి బంగారు. మేము మాట్లాడాము, మీ సందేశం కూడా మాకు కావాలా? ఇక్కడ ఎప్పటికప్పుడు మీరు ఇక్కడికి వస్తున్నారు కానీ మీ సందేశం మాకు కావద్దా?
అందరి సత్యం కావాలి ఇక్కడ, అందరి దగ్గర నేర్చుకుందాం. ఒక 5 minutes మాట్లాడండి ప్లీజ్. ఆయనే విద్యాసాగర్ అనుకుని నెడదవోల్లో మరి అంత ఎక్స్ప్రెస్ను ఆపుకుని ఎక్కగలిగే స్థితిలో వచ్చాడంటే ఆయన సందేశం. ఈ పెదనందిపాడు 17వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మన లక్ష్మణరావు గారు, శంకర్రావు గారు, హరిరామ్ శర్మ గారు మరియు ఇతరత్ర సభ్యులందరికీ, ముఖ్యంగా వీర్రాఘ గారి శ్రీమతి సత్యవతి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు చక్కగా వారు చెప్పింది వినడానికి నేను వచ్చి కూర్చున్నాను. లక్ష్మణరావు గారి కోరిక మీదట ఒక 2 నిమిషాలు మాట్లాడమన్నారని నేను ముందుకు రావడం జరిగింది. ఇందాక చెప్పారు కదా, నిడదవోలులో ట్రైను ఆగకూడదా అని అంటే ఆగిందని. ఆగటమే కాదు, విజయవాడ నుంచి వచ్చిన ట్రైన్ నిడదవోలు ఆగింది. మళ్ళీ నిడదవోలు నుంచి ఇంకో ట్రైన్ వైజాగ్ వెళ్ళే ట్రైన్ రావాలి కదా, ఆ ట్రైన్ కూడా ఆగింది. అది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అట్లా స్లో అయ్యింది, నన్ను ఎక్కించుకుంది, వెళ్ళిపోయింది. ఎవరో ఆపినట్టు, ఎవరో చెప్పినట్టు దానికి అట్లా 2 సార్లు అలాగే జరిగింది. వెళ్ళటం రావటం 2 సార్లు అలాగే జరిగింది. నా ఆశ్చర్యం ఏంటంటే లక్ష్మణరావు గారు ఎప్పుడు విన్నారు ఈ విషయం, ఆయన మనసులో అంత గుర్తుపెట్టుకొని ఇవాళ స్టేషన్తో సహా చెప్పారు. నాకు కూడా గుర్తులేదు స్టేషన్, ఇందాక ఆయన చెప్పేదాకా కూడా నిడదవోలు స్టేషన్ అని. నిజంగా అది ఆయన ఎన్నో బిజినెస్ పనులతోటి ఎంతో బిజీగా ఉన్నా కూడా మరి ధ్యానానికి సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన అనుభూతి చెందుతూ ఆయన అనుభూతిని అందరికీ పంచుతూ మరి ముఖ్యంగా మన పెదనందిపాడు పిరమిడ్ సెంటర్కి ఆయనకి మనం సదా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ పిరమిడ్ మాస్టర్లందరినీ మనకి పంపించేది ఆయనే కాబట్టి. రాంబాబు ఎంత ప్రయత్నం చేసినా కూడా అసలు ఒక ఇది ఉండాలి కదా వెనక, కీ మాస్టరు ఆయన అలా ఉండి ఈ శంకర్రావు గారు ఇలాంటి వాళ్ళందరినీ మనకి మన సెంటర్కి పరిచయం చేయటం కానీ, ఎవరన్నా ముఖ్యమైన వ్యక్తులు హిమాలయాల నుంచి వచ్చినప్పుడు కూడా వారిని కూడా తీసుకొస్తూ ఉంటారు లక్ష్మణరావు గారు. మనందరం కూడా మరొక్కసారి లక్ష్మణరావుకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన పత్రిజీ గారిని కూడా మనకి దగ్గరికి తీసుకొచ్చింది వారి ఆధ్వర్యంలోనే. అంటే మనం డైరెక్ట్గా పత్రిజీ గారిని రమ్మని ఆహ్వానించేటువంటి యాక్సెస్ మనకు ఉండదు, వారే తీసుకొని వచ్చారు ఇక్కడికి పెదనందిపాడులో ఆ పిరమిడ్ సెంటర్ ఓపెనింగ్ అప్పుడు కూడా. మరి అటువంటి పత్రిజీ గారి ఉన్నటువంటి సమయంలో మనం ఒక రకంగా చెప్పాలంటే వారి సహచర్యంలో పత్రిజీ గారు ఇక్కడ పెదనందిపాడు దాదాపు 3-4 టైమ్స్ వచ్చారు. ఏదో ఒక పని అటు పైకి కాజీపాలు వెళుతూనో లేకపోతే అటు నుంచి వస్తూనో చక్కగా ఈ సెంటర్లో ఆగటం, వారితోటి ప్రత్యక్షంగా ఎన్నో విషయాలు వారి ముందు మాట్లాడుతూ మన అనుమానాలు, మనకున్నటువంటి ఆ యొక్క ప్రాక్టికల్ డౌట్స్ వాటన్నిటినీ వారితో మాట్లాడి తీర్చుకోవటం కూడా జరిగింది. అది కూడా ఒక రకంగా మన అదృష్టమని నేను భావిస్తూ ఉంటాను. ఎన్నో విషయాలు చెప్తుంటారు. ముఖ్యంగా చాలా గొప్ప విషయం ఏంటంటే, మీరు దేనిలో అయినా ఉండండి, ఏ ఆర్గనైజేషన్లోనైనా ఉండండి, ఏమైనా చేసుకోండి, ధ్యానం మాత్రం చేయండి అంటుంటారు పిరమిడ్ మాస్టారు. ఎవరు ఏ ఆర్గనైజేషన్లో ఏయో మాట్లాడుతుంటారు, ఎన్నన్నా మాట్లాడండి. ఈ పిరమిడ్ ఆర్గనైజేషన్లో ఎవరైనా వేదిక దగ్గరికి వచ్చి మీ అనుభవాలు పంచుకోండి. మీకున్నటువంటి ఆ స్కిల్స్ మనం చాలాసార్లు ఈ కార్యక్రమాలు డిసెంబర్లో జరుగుతూ ఉండేవి, అమరావతిలో జరిగేవి. ఈ వాటిని కాన్ఫరెన్స్ లాగా చేస్తుంటారు ప్రతి సంవత్సరం 3 రోజులు, ఒక 10 రోజులు 12 రోజులు, డిసెంబర్ 20 నుంచి జనవరి 2 వరకు నాకు గుర్తున్నంతవరకు చెప్తున్నాను. ఆ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అక్కడ ఎంతోమంది మహానుభావులు
గొప్ప గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తులు వారి వారి అనుభవాల్ని పంచుకుంటూ ఉంటారు. పత్రిజీ గారు ఉదయం 4:30కే సంగీత ధ్యానం మనందరి చేత చేయించేవారు. అది కూడా మరవరానటువంటి అనుభూతి. నిజంగా ఈ మధ్య చాలామంది ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ధ్యానం నాకు కుదిరిందా నాకు అది కనపడుతుంది ఇది కనపడుతుంది, లేకపోతే ఆ రంగులు కనపడుతున్నాయి ఈ రంగులు కనపడతాయి అని అడుగుతూ ఉంటారు. అవి మనం గమనిస్తూ ఉంటాం, కామ్గా ఉంటాం. ఈ మధ్య ఎవరు అడిగితే నేను ఒకటే చెప్పాను, నీకు ఎక్కువగా ధ్యానం చెయ్యాలి, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నాకు ధ్యానంలో కూర్చోవాలని నీకు అనిపిస్తే నీకు బాగా కుదిరినట్టే, నువ్వు ఎవరు సర్టిఫికెట్ అడగాల్సిన పని లేదు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అంటే అసలు వాళ్ళెవరో సర్టిఫై చేసేది కాదు అది ధ్యానం అనేది, ఎవరికి వారు సర్టిఫై చేసుకోవాలి. సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటారు, అది సెల్ఫ్ సర్టిఫికేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక హరిరామ్ శర్మ గారు చెప్పారు, ఇట్లా మనం ఆ యొక్క ఆత్మలు వచ్చి మన పక్కన కూర్చుంటాయని, అది ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్. అలాంటి ఎన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నెన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ పెద్ద మనిషి వచ్చినా కూడా వారిని ఈ ప్రశ్న మాత్రం అడగవద్దు. మీరు చేస్తూ ఉండండి, మీకే అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఖాళీ కూర్చున్నాం, అలా ధ్యానం చేద్దాం, అలా కాసేపు కూర్చుందాం అని చెప్పి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా వింటున్నప్పుడు కూడా ధ్యానంలో కూర్చొని కూడా వినొచ్చు చక్కగా. అది ధ్యాన స్థితిలో ఉన్నటువంటి గొప్ప అనుభవం. ఆ అనుభూతిని ఎవరికి వాళ్ళు పెంపొందించుకోవాల్సిందే, ఎవరికి వాళ్ళు వృద్ధి చేసుకోవాల్సిందే. ఎంత సమయం చెయ్యాలి అని చెప్పి అంటారు, ఊరినే షెడ్యూల్ కోసం పత్రిజీ గారు చెప్పారు మన వయసు ఎంత ఉంటే అంతని. 20 సంవత్సరాలు ఉంటే 20 నిమిషాలని, 60 సంవత్సరాలు ఉంటే 60 నిమిషాలని. దానికి కూడా లిమిట్ లేదు. మీరు చేస్తూ ఉంటే ఎవరు ఎన్ని గంటలు కూర్చుంటారో, ఎంతసేపు కూర్చుంటారో, ఏ టైంకి లేసి కూర్చుంటారో, మిడ్ నైట్ లేసి కూర్చుంటారో, అది ఎవరికి వాళ్ళ షెడ్యూల్, వాళ్ళ యొక్క మనసే తెలియజేస్తుంది, వాళ్ళ యొక్క బ్రెయినే తెలియజేస్తుంది. ఇప్పుడు కూర్చో, ధ్యానాన్ని కూర్చో అని చెప్పి అదే చెప్తూ ఉంటుంది. నేను ప్రతిరోజు మార్నింగు 5 to 6:30 ధ్యానంలోనే కూర్చుంటాను. చక్కగా ఆ టైంలో ఆ యొక్క అనుభూతిని పొందుతూ ఉంటాము. అందరూ మీ టైమింగ్స్ ప్రకారం కూర్చోండి, రెగ్యులర్గా ఒక టైంలో కూర్చుంటే చాలా మంచిది. మరి పత్రిజీ గారు చెప్పిన విషయాలు మనం 1-2 జ్ఞప్తి తెచ్చుకొని నేను క్లోజ్ చేస్తాను. భగవద్గీతలో చెప్తుంటారు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః. ఆ శ్లోకంలో అది భగవద్గీతలో 18వ అధ్యాయంలో చివరి శ్లోకం అనుకుంటాను, నాకు బాగా గుర్తులేదు, 18వ అధ్యాయం అది మాత్రం. ఎక్కడైతే మనం సాధన చేస్తూ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటామో అక్కడ ఆ యొక్క భగవద్ అనుగ్రహం, దైవ అనుగ్రహం ఉంటుంది అని చెప్పి. అక్కడ ధనుర్ధారి అర్జునుడు ఒక సాధకుడు, సాధన చేసేటువంటి వ్యక్తి. అక్కడ ఆ యొక్క దైవం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఉన్న చోట ఖచ్చితంగా నీ సాధన నువ్వు చేస్తే విజయం తథ్యం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ అని చెప్పి. ఇంకా అన్యం అనేది లేదు. అది మన సాధన, మనకి ఇచ్చేటువంటి విజయం, అది నీతి ధర్మం సూత్రాలకు అనుగుణంగా కనుక ఉంటే ఖచ్చితంగా దైవానుగ్రహం వస్తుందని చెప్పారు. అలానే మరొకటి కూడా విషయం మాట్లాడుకొని క్లోజ్ చేసుకుందాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎస్, ఎటువంటి రెండో చింతన అనేది వద్దు, మొత్తం అంతే. ఇందాక చెప్పారు హరిరామ్ శర్మ గారు, ఆకాశం, ఖాళీ ప్రదేశం, పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. మూలాధారం చక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు పంచభూతాలు ఉన్నాయి. మూలాధారం భూమికి సంకేతమైతే స్వాధిష్టాన చక్రం జలానికి సంకేతం, అలానే మణిపూరక చక్రం అగ్నికి సంకేతం, అనాహత చక్రం వాయువుకి సంకేతం, విశుద్ధి చక్రం మన ఈ యొక్క కంఠానికి సంకేతం. అక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుంది చూడండి, అట్నుంచే వాయువు లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ పంచభూతాలు మనలో ఉన్నటువంటి పంచభూతాలు ప్రతి దానిలో ఉన్నాయి, ప్రతి జీవరాశిలో కూడా ఉన్నాయి.
ఆ పంచభూతాలు ఆ విధంగా కనెక్ట్ అవటం, విశ్వంలో ఉన్నవాటితో కనెక్ట్ అవటం. ఇక్కడ ఈ భగవద్గీతలో ఆ శ్లోకంలో చెప్పింది కూడా అదే. ఎటువంటి చింతన లేకుండా, అనన్య రెండో చింతన లేకుండా నీవు ఎప్పుడైతే ఆ యొక్క దైవంతో కనెక్ట్ అవుతావో, దైవం అంటే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న క్లారిటీ, మనం ఒక వ్యక్తికి ఆపాదిస్తూ చేస్తుంటాం, అది కాదు దైవం అంటే. అదొక శక్తి, ఇట్స్ ఎ డివినిటీ, దివ్యత్వం, దివ్యమైనటువంటి శక్తి. అటువంటి దివ్యమైనటువంటి శక్తితోటి మనం కనెక్ట్ అవుతాం. అందుకే ఇందాక చెప్పారు యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వండి అని చెప్పి. యూనివర్స్ అంటే విశ్వం. ఈ మనం చూసేటువంటి ఈ సూర్యుడు, చంద్రుడు, ఇట్లాంటి కొన్ని వేల లక్షల కోట్ల గోళాలు ఉన్నాయి ఈ విశ్వంలో, అన్నీ తేలియాడుతూ ఉన్నాయి. చివరికి మనం చెప్పుకునేటువంటి ఈ భూగోళం కూడా తేలియాడుతూనే ఉంది. సరే, ఇక్కడ మనం ఎలా నుంచున్నాం ఇవన్నీ అది మళ్ళీ అదొక సబ్జెక్ట్, అదొక టాపిక్. ఈ భూగోళం కూడా తేలియాడుతూనే ఉంది. మనం అందరం చక్కగా ఈ విశ్వంలో అందరం తేలియాడుతూ ఆడుతూ ఉన్నట్టు అనమాట. ఆ యొక్క ఖాళీ ప్రదేశంలో మనం ఓలలాడుతున్నట్టు అనమాట. అటువంటి ఏ శక్తి దాన్ని ఆ విధంగా చేస్తుంది, అదే విశ్వశక్తి, అదే ధ్యాన శక్తి. ఆ ధ్యాన శక్తితోటి మనం దానితోటి కనెక్ట్ అయితే, ఆ శ్లోకంలో అదే చెప్పారు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిఉపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగం అంటే మనకి ఏం కావాలి అనేది అదే ఇస్తుంది. యోగం అంటే వాట్ యు నీడ్, నీకేది అవసరం అది. చాలామంది అనుకుంటారు నాకేది కావాలంటే అది ఇస్తుందా అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నీవు చేసే నీ జీవన విధానంలో నీకేది కావాలంటే అది ఇస్తుంది. అంతేగాని నువ్వేదో ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్గా ఉంటే నేను కలెక్టర్ కావాలనుకుంటే అది ఇవ్వదు. అది నీతిబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు, ధర్మబద్ధం కాదు. నీకు ఏది కావాలో అది ఇస్తుంది. యోగక్షేమం, క్షేమం అంటే దాన్ని నిలుపుతుంది, అది కూడా నిలుపుతుంది. అంటే నీకు ఆస్తి లేకపోతే నీకు ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే డబ్బు సంపదే కాదు, మనం పొందేటువంటి ఆనందం కూడా ఐశ్వర్యమే. మనం పొందేటువంటి ఆనందం కూడా ఐశ్వర్యమే. దాన్ని నేను నిలపటం, యోగక్షేమం వహామ్యహం, అది చేస్తుంది. నువ్వు ఎప్పుడు చేస్తుంది? దివ్యమైనటువంటి ఆ యొక్క దైవీ శక్తితోటి నువ్వు కనెక్ట్ అయితే చేస్తుందని చెప్పి మనం అనేకసార్లు వినటం జరిగింది. వీటన్నిటినీ మనం ఒకసారి జ్ఞప్తి తెచ్చుకున్నాం. కాబట్టి మరొకసారి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి మన వీర్రాఘవయ్య గారి కుటుంబ సభ్యులు సత్యవతి గారికి, వాళ్ళ అబ్బాయి రాంబాబు గారికి, ఆర్గనైజర్ వెల్లేని రాంబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అది కాదండి, ఇంత క్లాస్ చెప్పి మీరు మిమ్మల్ని పిలవటానికే మాకు అంతసేపు పట్టింది. అసలు మీ షెడ్యూల్ ప్రకారం మాకు 1 వీక్కి ఒక్కసారన్నా ఎక్కడన్నా మా వాళ్ళకి మీ జ్ఞానాన్ని పంచండి. ఇది సభాముఖంగా మా కోరిక. మీ దగ్గర మీరు లేదన్నా కూడా చాలా ఎక్కువ ఉంది, మాకే ఏమీ లేదు. దయచేసి మీరు మాకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వదిలిపెట్టబాకండి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ ఎమ్మడపడండి ఇంటికి పోయి. మొట్టమొదట ధ్యాన ప్రచారానికి ఈ ఊరు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారిని కలవడం జరిగింది. ఆవిడ ఏమన్నారంటే, అదిగో అక్కడ రాంబాబు ఉంటారు, ఆయన పట్టుకోండి మీకు అన్నీ ఇదని. ఆ రాంబాబుని పట్టుకున్నాం. అద్భుతంగా మరి ఇంతమంది ఇన్ని పిరమిడ్ రావటం, మరి ఇన్ని కార్యక్రమాల్లో ఇది అవ్వటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మరి అలాగే సీనియర్ మాస్టర్ జిల్లాలో మా అందరికన్నా ఫస్ట్ పిరమిడ్ కట్టి ఈదిలో ఉన్న శంకర గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆయన సందేశం. వేదిక మీద ఉన్న గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఇలా వేదిక ముందు ఉన్నటువంటి భగత్ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు స్వర్గీయ అరవపల్లి వీర్రాఘవయ్య గారి వారు స్వయంగా నిర్మించినటువంటి సాయి బుద్ధ పిరమిడ్ 17వ వార్షికోత్సవంలో మనందరం కలవటానికి అవకాశం కల్పించినటువంటి రాంబాబు గారు ఉభయులకి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీర్రాఘవయ్య గారితో వారి కుటుంబంతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది.
ఎప్పుడొచ్చినా ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమతో, అంటే వారి సహజ స్వభావం అది. ప్రత్యేకంగా మరి మేము ఈజిప్ట్ కూడా వీర్రాయ గారు మేము కలిసి పత్రిసార్తో 10 రోజుల పాటు ఈజిప్ట్ ప్రయాణం చేయటం జరిగింది. అట్లా 10 రోజులు ఇంకా ప్రత్యేకంగా కూడా కలిసి ఉండటం జరిగింది. ఆ రకంగా కుటుంబ పరంగానే కాకుండా వ్యక్తిపరంగా అట్లాగే మన సొసైటీ పరంగా కూడా వారితో నాకు ఎంతో దగ్గర సంబంధం ఉంది. వారికి హృదయపూర్వకంగా కూడా వారు ఉన్నత లోకాల్లో ఉంటారు, సత్యలోకంలో ఉంటారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, పెద్దలందరూ మాట్లాడారు, ఎన్నో విషయాలు చెప్పారు. మనందరం భగవంతుళ్ళము. ఆ విషయాన్ని ఈ భూమి మీద అనుభవపూర్వకంగా అనుభూతి చెందించటం కోసం దిగి వచ్చిన ఒకానొక పరమ గురువే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. ఆ సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో మనం భగవంతుళ్ళము, మనం అనంత శక్తి స్వరూపాలము, అనంత చైతన్యాలము అనుకున్నప్పుడు ఆ చైతన్యానికి అడ్డుపడే శక్తి ఏది లేదు. నీ భయాలు, నీ బాధలు, నీ కష్టాలు, నీకు వచ్చినటువంటి మానము అవమానం ఇవన్నీ కూడా దాని ముందు దిగదుడిపే. కాబట్టి మనం నిరంతరం ధ్యానం చేసేటప్పుడు దేనికోసం ధ్యానం చేస్తున్నాము అంటే మనలోని దివ్యత్వాన్ని అనుభవం చెందటం కోసం, మనలోని భగవతత్వాన్ని అనుభూతి చెంది ఆ స్థితిలో నిరంతరం జీవించటం కోసం మనం ధ్యానం చేస్తున్నామని నిరంతరం గుర్తుంచుకోవాలి. ఆ క్రమంలో సహాయపడేదే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసిన, సామూహిక ధ్యానం చేసిన, అట్లాగే పిరమిడ్ శక్తిని ఉపయోగించుకున్న మన మనసులో ఉన్నటువంటి ఆ మనోమాలిన్యాలన్నీ తొలగి, పరిమితాలన్నీ తొలగి, మనలోని అనంత దివ్యత్వాన్ని మనకి అనుభవంలో తీసుకొచ్చి నేను ఐ యామ్ గాడ్ అనే అనుభూతిని మీకు అందిస్తుంది. అది నిరంతరం గుర్తుంచుకోవాలి. బుద్ధ భగవాన్ చెప్తాడు, ఆయన ధ్యానం చేసిన తర్వాత సర్వత్రా దుఃఖం ఉందని తెలుసుకున్నాడు, దుఃఖానికి కారణం తృష్ణ అని తెలుసుకున్నాడు. మరి దాన్ని పోగొట్టుకోవటానికి చేయాల్సినటువంటి అష్టాంగ మార్గము తెలుసుకున్న దానిలో అష్టాంగ మార్గంలో మొట్టమొదటిది ఏంటంటే సరైన దృక్పథం అంటాడు. అంటే ఏదైనా సరైన దృక్పథం ఉంటేనే సరైన ఆలోచన వస్తుంది, సరైన ఆలోచన ఉంటేనే సరైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే ఎందుకు ధ్యానం చేస్తున్నాం అనే దాని పట్ల స్పష్టత ఉండాలి. ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత వస్తుంది, బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం వస్తుంది, మన జీవితంలో ఏం తలుచుకుంటే ఇవన్నీ వస్తాయి. అవన్నీ కూడా మనకు వచ్చేటువంటి అదనపు సౌకర్యాలు. కానీ వాటి కోసమే మనం ధ్యానం చేయట్లేదు. మనలోని దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందటం కోసం, అట్లాగే అందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందటం కోసమే ధ్యానం చేస్తున్నానని గుర్తించాలని చెప్పేసి అందరికీ తెలియచేస్తూ మరొకసారి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మనందరినీ భగవంతుళ్ళని ఎందుకు సంబోధించారో గుర్తు చేసుకుందాం నిరంతరం. మై డియర్ గాడ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ గాడ్స్. మొట్టమొదటి మై డియర్ ఫ్రెండ్స్. ఓ సందర్భంలో పత్రిసారి చెప్పారు, మనం ఇక్కడ ధ్యానం చేయటానికి, ధ్యానం ప్రచారం చేయటానికి రాలేదయ్యా. మనం ఈ భూమి మీద మైత్రి అంటే ఎలా ఉంటుందో చూయించడానికి వచ్చాము, జీవించి చూయించడానికి వచ్చాము అన్నారు. దట్ ఈజ్ పత్రిజీ. ఫ్రెండ్షిప్ రావాలి మొట్టమొదట. మనతో మనం ఫ్రెండ్షిప్ చేయటమే కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళతో వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా, వాళ్ళు ధ్యాని కానీ అధ్యాని కానీ, వాళ్ళు నాన్ వెజ్ తినేవాడు కానీ శాకాహారి కానీ, అందరిలో దైవత్వాన్ని చూస్తూ వాళ్ళందరితో మైత్రి గరిపినప్పుడు మాత్రమే మనం పిరమిడ్ మాస్టర్స్ అవుతాం. అంతే తప్ప ఎల్లయ్య పుల్లయ్య వాడట్ట వీడిట్ట బోగట్ట అంటే నువ్వు ఇంకా మనోస్థితిలోనే ఉన్నట్టు, మానవుడిగానే ఉన్నట్టు, నీలో దైవత్వం ఏమి ఇంకా అంకురించలా. కాబట్టి పత్రిసారి ఏం చెప్పాడు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. మాస్టర్ అంటే మన మీద మనకు ఆధిపత్యం ఉండాలి, మన మీద మనకు పట్టు ఉండాలి. వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు, వాళ్ళ కోసం జీవిస్తాం వీళ్ళ కోసం జీవిస్తామా కాదు. మన దృక్పథం ఏంటి, మన లక్ష్యం ఏంటి, ఏ దృక్పథంతో మనం ధ్యానం చేస్తున్నాం, ఏ లక్ష్యంతో ధ్యానం చేస్తున్నామో ఆ లక్ష్యం కోసం మనం జీవించాలి, దానికోసం సాధన చేయాలి. అప్పుడే మన దివ్యత్వం అనేది మై డియర్ గాడ్స్ అని చెప్పినటువంటి స్థితి మనకు వస్తుంది. ఆ గాడ్స్తో ఆగిపోలేదు పత్రిసారు. ఏం చెప్పారు ఆ తర్వాత, మై డియర్ కో క్రియేటర్స్, సహసృష్టికర్తలు కావాలి.
భగవంతుడు ఎలా అయితే సృష్టిస్తూ ఉన్నాడో మన అందరం కూడా ఈ సృష్టించాలి. ఏం సృష్టించాలి? ఈ యొక్క భూమిని సత్యయుగ స్థాపన చేయాలి, ఈ భూమి మీద స్వర్గ స్థాపన చేయాలి. అందుకోసమే పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్కి అందరూ మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సత్య స్థాపన చేయాలి ఈ భూమి మీద. సత్యం అంటే స్వర్గ స్థాపన. ఎవరు ఏడ్చేవాడు ఉండకూడదు, మన వలన ఇంకొకళ్ళు ఏడవకూడదు, మనకు మనం ఏడవకూడదు. ఎప్పుడు అన్ని సర్వకాల సర్వవస్థలు ఎందు ఎలాంటి పరిస్థితులైనా ఆనందంగా సంతోషంగా జీవించాలి. అందరూ ఆనందంగా సంతోషంగా జీవించడానికి సహకరించాలి. అదే పత్రిజీ యొక్క లక్ష్యం. దానికోసమే మరి ఇన్ని పిరమిడ్స్ కట్టి అక్కడ ధ్యానం చేయిస్తూ ఎంతోమంది మాస్టర్స్ వారి జీవితాలని, ముఖ్యంగా మనకు తెలుసు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు వారు ధ్యాన ప్రచారం ధ్యాన జగత్ కోసమే కాకుండా శాకార జగత్తు కోసమే కాకుండా పిరమిడ్ జగత్ కోసం వారి జీవితాన్ని అంకితం చేశారు. గ్రేట్ మాస్టర్, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భూమి మీద ధ్యానం కోసం నిర్మించబడినటువంటి అతి గొప్ప పిరమిడ్ ఏదంటే శ్రీ మహేశ్వర మహా పిరమిడ్, మహాశక్తి క్షేత్రం. దాన్ని నిర్మించిన వారు, దానికి నిర్మాణకర్తగా 2 సంవత్సరాలు ఇల్లు వాకిలు వదిలేసి, వ్యాపారాన్ని వదిలేసి పూర్తిగా వారి జీవితాన్ని అంకితం చేసి ఒక అద్భుతమైనటువంటి ఆ శక్తి క్షేత్రాన్ని నిర్మించిన వాళ్ళే శ్రీ లక్ష్మణరావు. వారికి మరొక్కసారి మరి అదే గొప్పదనుకుంటే అంతకన్నా గొప్ప పిరమిడ్ 220x220, 3 కింగ్ ఛాంబర్స్తో 4 కింగ్ ఛాంబర్స్తో మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రాన్ని స్లాబ్ కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభించుకున్నాం శ్రీ లక్ష్మణరావు గారి సారథ్యంలో. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం వారికి. కాబట్టి మరి ఈరోజు వ్యవసాయం కోసం పిరమిడ్ ఎలా ఉపయోగించాలి, ఆరోగ్యం కోసం పిరమిడ్లు ఎలా ఉపయోగించాలి. కరోనా టైంలో మరి కొన్ని కోట్ల మంది లక్ష్మణరావు గారి ద్వారా రక్షించబడ్డారు. ఆ సంగతి మీ అందరికీ తెలుసో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉండి ఢిల్లీలో ఎయిమ్స్లో 50,000 మందికి 60,000 మందికి ప్రతిరోజు రేడియో ద్వారా వాళ్ళకి ధ్యానం చెప్తూ జ్ఞానాన్ని చెప్తూ వాళ్ళందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చారు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కాబట్టి గుర్తించాలి, ఎవరు ఏం చేస్తున్నారు గుర్తిస్తే దానివల్ల ఏమవుతుందంటే మనకి స్ఫూర్తి కలిగేది. ఎందుకు ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ని మనం పెట్టుకొని ఎందుకు కొలుస్తున్నాము, ఎందుకు పూజిస్తున్నాము, ఎందుకు స్మరిస్తున్నాము? ఆయన మానవాళ్ళందరికీ ఆ యొక్క గీతను అందించాడు కాబట్టి, భగవద్గీతను అందించాడు కాబట్టి. షిరిడి సాయిని ఎందుకు చేసుకుంటున్నాము? ఆ శ్రద్ధ సబూరి అనే విషయాన్ని మనందరికీ నేర్పించారు కాబట్టి. పత్రిసారిని ఎందుకు మనం స్మరించుకుంటున్నాము? శ్వాస మీద ధ్యాస అనే పరమ సత్యానికి సంబంధించినటువంటి సాధనని మారుమూల గ్రామాల్లో కూడా అందరికీ అందించారు కాబట్టి. అట్లాగే ఈ పిరమిడ్స్ని ఈ భూమి మీద విస్తారంగా చేస్తున్న లక్ష్మణరావు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి పితామహ పత్రిజీ ఈరోజు సశరీరంతో ఈ భూమి మీద లేరు. కానీ వారి యొక్క సమాధి చెందినటువంటి ప్లేసు ఎక్కడుంది? శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ కైలాసపూర్లో ఉంది. మరి రేపు నెల 24 వారి మహాసమాధి దినోత్సవం సందర్భంగా అక్కడ 23, 24, 25 3 రోజుల పాటు ధ్యాన యజ్ఞం నిర్వహించబడతా ఉంది. మనం అందరం కూడా అక్కడికి వెళ్ళాలి. పత్రిజీ మహాసమాధి దగ్గర శ్రీ మహేశ్వర మహాపిరమిడ్లో మనం ధ్యానం చేయాలి. అంతేకాకుండా పత్రిజీ స్మృతి స్మరణోత్సవంగా జరుపుకుంటున్నటువంటి ఆ క్షేత్రంలో పత్రిజీ శక్తి స్థలని ఒక శాశ్వతంగా ఈ భూమి మీద పత్రిజీని మరి ప్రతిష్ఠించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడ మరి 50 అడుగుల ఎత్తులో పత్రిజీ విగ్రహాన్ని స్థాపన చేసి ఒక కలువులాగా, పెద్ద కలువులాగా తయారు చేసి దానిలో పత్రిజీ, ఆ పుష్పంలో పత్రిజీ కూర్చున్న ధ్యానం చేసేటువంటి ఒక స్మృతి చిహ్నాన్ని మనం అక్కడ కడతాల్లో నిర్మించుకోబోతా ఉన్నాం. దాని అందరికీ మరి అంటే పత్రిజీని చూడగానే ధ్యానం గుర్తు రావాలి, ధ్యానాన్ని చూడగానే పత్రిజీ గుర్తొస్తూ ఉంది. అలాగే మనందరం కూడా నిరంతరం ప్రపంచానికి అందించే గొప్ప కానుక ఏదైనా ఉందంటే పత్రిజీ స్మృతి స్మరణోత్సవంలో మనందరం కూడా పాల్గొంటాం. అది వరల్డ్ వైడ్గా పిఎంసి ద్వారా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ప్రపంచం నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ స్మృతి ద్వారా వాళ్ళందరూ కూడా గొప్ప జ్ఞానులుగా తయారవుతారు. కాబట్టి మరి రేపు అందరూ గుర్తుంచుకోండి, 23 జూలై 23, 24,
3 రోజుల పాటు మనందరం కూడా మరి పత్రిజీ మహాసమాధి దగ్గర ధ్యానం చేయడానికి మనందరం బయలుదేరదాం. చలో కర్తాల్, చలో కర్తాల్, చలో కర్తాల్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి, ఆరోగ్య జగత్కి, సత్య స్థాపనకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మన శంకర్రావు గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఈ భూమి మీద మాట మీద ధ్యాస లేకుండా ఆలోచనలో తేడా ఉండి అనుభవించే ప్రాబ్లమ్స్కి కారణం వాళ్ళే. ఈ రోజు నుంచి మీకేం కావాలో అదే మాట్లాడండి. నోటిలోని మాట నుదిటి మీద వ్రాత, యద్భావం. ఈ రోజు నుంచి మనకేం కావాలో అదే మాట్లాడండి, అదే ఆలోచించండి. 40 రోజుల్లో తిరిగి మీ దగ్గరికి వచ్చింది. అంటే తెలియదు మన శక్తి ఏంటో, మనకి ఎక్కడో బయట ఉందని ఎత్తుక్కుంటున్నాం. తనలో సర్వం ఉండగా, తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెదికెడు ఈ మనుషుల గోడు వినురా వేమ అన్నాడు. ఎక్కడ ఎతుకుతున్నాం? బయట ప్రపంచం అంతా ఎతుకుతున్నాం. మనలో ఆ యొక్క శక్తి ప్రతి ఒక్కరూ కూడా మార్చుకునే శక్తి. ఈ కర్మ, బాధ, భయం ఇవన్నీ కూడా ఎవరో పైనుంచి సృష్టించారని అనుకునే స్థితిలో నుంచి ఈరోజు మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయటం మూలంగా మీ అందరినీ దర్శించుకునే అవకాశం దొరికింది. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. అనుకోండి, కానీ సంకల్పం తర్వాత ఏమొస్తుంది? వికల్పం. ఆటోమేటిక్గా వికల్పం అనేది లేకుండా పెట్టుకుంటే ఆ శక్తి అంతా మనదే. మీరే పొందే అర్హత. నాకు వెనక ఏదైనా సపోర్ట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అనుకోకుండా అయినట్టు రోజు థ్యాంక్స్ చెప్తుగా ఉంటే 40 రోజుల్లో అయ్యి తీరుతారు. మీరు ఏం కావాలన్నా, ఏం కావాలి మీకు? ఏం కావాలా? ఏం కావాలో కూడా తెలియని స్థితి. కావాలనుకుంటే డబ్బు కావాలా? ధ్యానం అంటే వైభోగం, వైరాగ్యం కాదు. ఇవాళ అన్నీ కావాలా, దాంతోపాటు జ్ఞానం కావాలా, ఆనందం కావాలా. ఆనందం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? అందరి ఆనందం నాది అనుకున్నప్పుడు నేను ఆనందంగా ఉంటా. అవునా? ఆ స్థితిని ఇచ్చేసి మరి రాంబాబు గారు ఇంకా టైం ఉందా? ఇక్కడ బంగారు నువ్వు ఒక పిరమిడ్, ఎందుకంటే ఒక పిరమిడ్లు పెట్టి ఒక రైతుగా ఒక 2 నిమిషాలు నువ్వు మాట్లాడు బంగారు, ప్లీజ్ రా. ఎందుకంటే అందరూ ఇక్కడ పల్లెల్లో నుంచి రైతువారీగా ఉన్నవాళ్ళు, ఆవిడ అనుభవం మనకు కావాలి కాబట్టి 2 నిమిషాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ, ఇక్కడికి వచ్చిన మన పెద్ద మాస్టర్స్కి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలన్నర అవుతుంది. మేము పిరమిడ్ కట్టి 2 సంవత్సరాలన్నర అవుతుంది. మేము పిరమిడ్ కట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో చాలా తేడా. మాకు అసలు అప్పటిదాకా తెలియదు. లక్ష్మీనారాయణ అన్నయ్య అని మా కొర్నెపాడు గ్రామంలో పిరమిడ్ ధ్యానం తీసుకొచ్చాడు. అబ్బాయి ఇక్కడ ఎవరు చేస్తారులే, అదెవరో ముసలాళ్ళు చేస్తారని అంటారు. ఏమోలే, సరే కాదు అమ్మాయి, అందరిని నువ్వు గ్యాదర్ చేయి, వస్తారమ్మాయి అన్నాడు. సరేలే అని అందరినీ పిలిచాము. భలే వచ్చారు. ఏ టయాన్న మేము ఓపెన్ చేశాము ఈ రోజు వరకు 50 మందికి తక్కువ ఉండరు. 365 రోజులు ధ్యానం. ఎంత మరీ అమావాస్య పౌర్ణానికైతే విజయసారథి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడుండా వచ్చి వెళ్తారు.
ప్రతిసారి. అలాగే లక్ష్మణరావు సార్ గారు ఎప్పుడు పిలిచి రావాలి సార్ వెంటనే వస్తాం బంగారు అని చెప్పి ఎంత హ్యాపీగా, ఇక వాళ్ళని చూస్తే మాకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఇక ఇవన్నీ అట్లా ఉంచితే మా పొలంలో పిరమిడ్లు పెడితే బాగుంటుంది బంగారు అని లక్ష్మణరావు సార్ గారు మస్తాన్ అలీ గారికి చెప్పారు. మేడం ఇట్లా పిరమిడ్లు పెడితే మంచిది అని అంటున్నారు, మరి ఏంటి అంటే అబ్బా చాలా బడ్జెట్ అవుతుంది సార్ అన్న. లేదు మేడం సార్ చెప్పాడు, ఒక్కసారి చూద్దాం, కొంచెమే పెట్టి చూద్దాం అన్నాడు. సరేలే అని మా వారిని అడిగితే కొద్దిగా అన్నాడు. తర్వాత సరే చేపిద్దాంలే అన్నాడు. మేము పిరమిడ్లు పెట్టక ముందుగా కొంచెం ఉద్దు తుఫాన్ అని వచ్చింది మొన్న ఈ మధ్య, అప్పుడు ఆ తర్వాత మేము పిరమిడ్లు పెట్టాం. అసలు పిరమిడ్లు పెట్టిన 15 రోజులకి ఏమి పూతో కాయో ఆ పిరమిడ్లు పెట్టినాక టేస్ట్ కూడా మారిపోయింది. అసలు చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరూ వచ్చి మా పళ్ళు ఇప్పటికి కూడా జాంకాయలు వారం రోజుల్లాడే అయిపోయినాయి. పిరమిడ్లు పెట్టినాక ఏం కాసినాయోనండి. మేమందరికి ఇన్వైట్ చేస్తున్నాం, అందరు రండి, ఒక్కసారి మా పొలం విజిట్ చేయండి, చూడండి, మీరు కూడా పెట్టుకోండి. ప్రతి రైతన్నలకి మేము పెట్టాము, మేము అనుభవిస్తున్నాము, అదిగో మీరు కూడా తెలుసుకోండి. కాకపోతే చిన్నవి పెట్టేవచ్చుకోవచ్చు, పెద్దవి పెట్టుకోవచ్చు, మన బడ్జెట్ను బట్టి కూడా ఉన్నాయి పిరమిడ్స్. ఒక్కసారి 1 ఎకరంలోనో 1/2 ఎకరంలోనో పెట్టుకొని చూస్తే తేడా తెలిసిద్ది. అసలు పెట్టకుండా అబ్బాయి ఏమోలే అని అనుకుంటే కుదరదు. పెట్టి చూస్తే కానీ వాటి విలువ ఏంటో, వాటి వ్యవహారం ఏందో తెలిసిద్ది. మేము పిరమిడ్లు పెట్టిన కానించి మేము పిరమిడ్లకి స్థలం ఇచ్చాము. అప్పటి నుంచి అసలు మా ఇంట్లో ఎంత సంతోషం అంటే, మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా అసలు ఆ సంతోషము మన మనసులో ఎట్లా ఉండిద్దో మేము చెప్పలేము. అసలు ఎంత అసలు ఆరోగ్యం ఏమో, అసలు మనకి ఆరోగ్యం కానీ సంతోషం కానీ ఎట్లా ఈ రోజుకి కూడా మేము చోటు ఇచ్చిన దగ్గర నుంచి మేము భలే ఉత్సాహంగా ఎక్కడ ధ్యానం ఉన్నా మరి ఏంటో టయానికి చక్కగా వెళ్ళిపోవాలనిపించిద్ది. మరి చక్కగా ఎక్కడికైనా వస్తాము. పిరమిడ్ల గురించే చెప్పాలి. అసలు అందరూ ఒక్కసారి వచ్చి మా తోటకి విజిట్ చేయండి, చూడండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు సార్. మాది కొర్నెపాడు, ఒటిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా. నా పేరు వెంకటరత్నం, మా వారి పేరు గోగినేని మార్కండేయులు. తిమ్మరాజు పాలెం శేఖర్ బంగారు. బంగారు దా ఆయన సందేశం. ముందుగా నా పూజ్య గురుదేవులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మనం ఎంత చదువుకున్నా, ఏ కులంలో పుట్టినా, ఏ స్థాయిలో ఉన్నా మనల్ని చక్కగా తీర్చిదిద్ది ఉన్నతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మజ్ఞానాన్ని అందించి, అది బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులే కాదు, నా శిష్యులు కూడా నాలాగా కొన్ని వేల మంది ఆత్మలు చైతన్యపరచగలరు అనే సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చి నాలాంటి మాస్టర్స్ని మీ ముందుకు తీసుకొచ్చారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా గర్వపడతాను, ప్రతిరోజు ఫీల్ అవుతాను. మన ఇంట్లో వాళ్ళే మన మాట వినరు, 1,00,000 మందిలో కూడా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన ప్రసంగం చేయగలిగినటువంటి శక్తి కేవలం పత్రిగారి ద్వారానే వచ్చింది. అందుకే వారి పాద పద్మాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు రాంబాబు గారు. ఇది స్థాపించినటువంటి రాఘవయ్య గారు చాలా సుపరిచితులు, నాతో బాగా పెద్దవారైనా కూడా చాలా బాగుండేవాళ్ళు, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వారిని తెలుసుకోవటం చాలా గొప్ప విశేషం. అదేవిధంగా రాంబాబు గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కటే విషయం అండి, పత్రి గారు మనల్ని ఏ బాటలో తీసుకొచ్చారంటే, ప్రపంచంలో మనం గొప్పగా ఫీల్ అవుతున్న గొప్ప జ్ఞానాన్ని అంచినటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బాటలో తీసుకొచ్చారండి. ఏంటో తెలుసా, మనం కళ్ళు తెరిస్తే అన్నీ కర్మలే చేస్తున్నామండి. ఆ కర్మలు మన స్వలాభం కోసం చేస్తున్నాం, మనకు తెలియకుండానే స్వార్థంతో చేస్తున్నాం. కానీ ఏదైనా కానీ చేసే కర్మల్లో మనం బందీలైపోతున్నాం, దానివల్లే మళ్ళా జన్మ తీసుకుంటున్నాం. కానీ కొన్ని విరామం కలిగించి మనం ఇట్లాంటి లోక కళ్యాణం కోసం చేసే కర్మలు
కర్మబంధాలు కావని, వాటిలో అంటుకోవని పరమాత్మ ఎప్పుడో చెప్పారండి, దాన్ని ఆచరించి చూపించాడు. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సమాచార అంటాడు పరమాత్మ. నువ్వు ఏ కర్మలను అర్జున, నీకు తెలియక నువ్వు ప్రాపంచిక కర్మల్లో లీనమైపోతున్నావు. కొంచెం మనసు పెట్టి ఆసక్తి చూపించి ఇట్లాంటి లోకహితమైన కర్మలు చేయి, నువ్వు కర్మబంధంలో అంటుకోవంటాడు పరమాత్మ. ఇంత గొప్పదిన కార్యక్రమాన్ని మనకి పత్రిగారు అందించారండి. మామూలు మనిషి అండేనా, ఎంత గొప్ప శక్తివంతుడు. పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దామండి. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇంత గొప్ప చైతన్యం సార్ చెప్పారు, ధ్యానం చేసి ఆకాశంతో నీ లోపల ఉన్న ఆకాశాన్ని మమేకం చేయమని. వాస్తవమే, కానీ మనమే ధ్యానం చేసి నిమగ్నమై ఉంటేనండి, ఒక గంట అరగంట డీపర్ మెడిటేషన్లో మనకు తెలియకుండానే మనం ఆకాశం అయిపోతామండి. నేను దాని నుంచి ఆలోచిస్తున్నాను, ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలలో శేఖర్ అనేవాడు తిమ్మరాజుపాలెనికే పరిమితం, మా అమ్మా నాన్నకే పరిమితం, నా భార్యకే పరిమితం. కానీ కళ్ళు మూసుకుంటే ఇదేందిరా, ఇల్లు లేదు, వాకిల్ లేదు, పెళ్ళాం లేదు, బిడ్డలు లేరు, గురువులు లేరు, తిమ్మరాజుపాలెం లేదు, ప్రకాశం జిల్లా లేదు, ఆంధ్రదేశం లేదు, మొత్తం కూడా నేనే అయిపోయి ఉన్నాను అనేటువంటి చాలా గొప్ప ఫీల్ అయ్యానండి. ఆ చైతన్యం నుంచి వచ్చే మాటలేనండి ఇవి. శేఖర్ అనేవాడు మాట్లాడటానికి చాలా లిమిటేషన్ ఉంది సార్, శేఖర్ అనేవాడు మాట్లాడటానికి చాలా లిమిటేషన్ ఉంది. బట్ పత్రిజీ చెప్పిన జ్ఞానం ద్వారా నేను చైతన్యాన్ని, ఆత్మలో అనేటువంటి శక్తిలో మాట్లాడటానికి అవధులే లేవండి. వీఆర్ ఆల్ అబండెన్స్. మనందరం కూడా మల్టీ డైమెన్షనల్ సోల్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈ ఒక్క నందిపాడు ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఈ చైతన్యాన్ని తెలియజేశాడండి బ్రహ్మర్షి, అదేవిధంగా ఆచరింపచేశాడు. ఆ విధంగా చేయటం వల్లనే ఈ చైతన్యం ఇంత గొప్పదైపోయింది సార్. మనందరం కూడా ఒకళ్ళే. మీరు అనుకుంటున్నారు నీవు వేరు నేను వేరని. మొత్తుకున్నాడు పరమాత్మ, మొత్తుకున్నాడు బ్రహ్మర్షి పత్రిజీ, అయ్యా నేను నీవు ఒకటే, నీవు దేవుడు అని చెప్పాడు పత్రిజీ. కానీ పరమాత్మ ఏం చెప్పాడు, నీవు నేను ఒకటేనయ్యా. ధృతరాష్ట్రుడు భార్య బాధపడుతున్నప్పుడు అమ్మా ఆమె శపించబోతూ ఉంటుంది. అప్పుడు అంటాడు కృష్ణుడు, అమ్మా దుర్యోధనుని చంపుతున్నప్పుడు వాడి తొడల మీద విరుచుకుంటున్నప్పుడు నీవెంత బాధపడ్డావో వాడెంత బాధపడ్డాడో తెలియదు, కానీ ఆ ప్రతి బాధ కూడా నన్నే బాధింపజేసింది అంటాడు. అంటే చాలామందికి కృష్ణుడు అనేటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నాడండి, కృష్ణుడు అనే రూపంలోనే కనిపిస్తున్నాడండి. అది కాదండి. కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్తాడు, ఎవరయ్యా నువ్వంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ అంటాడండి. నేను ఆత్మనై ఉన్నాను, సర్వభూతములలో నేనే ఉన్నాను. అంటే అందరూ కూడా అదే చైతన్యం అండి. కానీ ఏమైంది, మనం ఇంద్రియాలలో పడి మన చైతన్యాన్ని మనం మర్చిపోయాం. అందుకే పత్రిజీ ఏం చెప్తారు, నీవు ధ్యానం చేయరా, ధ్యానం చేయరా, కూర్చో 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 అనేవాడు. ఎందుకంటే కూర్చుంటేనే మన చైతన్యం వాస్తవ రూపం దాలుస్తుంది. అప్పటి వరకు ఇంద్రియాలలో పడిపోతుంది. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తానండి విత్ యువర్ పర్మిషన్. ఇంత గొప్పగా చెప్పిన ధ్యానాన్ని 2 విషయాలు చెప్తాడండి పరమాత్మ. ఆచరిస్తే ఎలా ఉంటుందో, ఆచరించకపోతే ఎలా ఉంటుందో చెప్పంటారా? ఒకసారి మీరు స్పందనిస్తారు కదా కరెంటు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 విషయాలు చెప్తాడండి. అందరూ ధ్యానం చేస్తే గొప్పగా అయిపోతాం అనుకుంటున్నారండి. నాకు తెలిసినటువంటి జ్ఞానంలో నేను చెప్తున్నానండి. నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను భగవద్గీత మీద, ప్రతిరోజు అదే పని మీద ఉంటాను. పత్రిజీ చెప్పినటువంటి ధ్యానం వల్ల ప్రతి ఒక్క ఆత్మకో శక్తి వస్తుందండి. అర్థమవుతుందా? ధ్యానం చేస్తే ఏమొస్తుంది, శక్తి వస్తుంది. భగవంతుడు చెప్పిన జ్ఞానం వినటం వల్ల ఏమవుతుందో తెలుసా, ధర్మాన్ని ఎలా ఆచరించాలో తెలుస్తుంది. దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఇలానే క్లాస్ జరుగుతుంది, ఒక వ్యక్తి మంచి సత్సంగంలో విన్నాడు, దాంట్లో కర్మ సిద్ధాంతం విన్నాడు. అతను వెళ్ళి ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్నాడు, ఒక పూరి గుడిసెలో జీవిస్తున్నాడు. అరే నాకు ఎన్నాళ్ళు ఇలా కష్టం చేసుకుంటాను అని బాధపడుతూ వాళ్ళ ఊరి పక్కనటువంటి గ్రామంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయాలనుకుంటాడు. ఎందుకు? తనకు బాగా సంపద కావాలని. వాడి మనసు ఏం చెప్తుంది, వెళ్ళి దొంగిలించు, నీకు జీవిత పర్యంతరం బాగా జరుగుతుందని చెప్తుంది. ఆడేం చేస్తాడు, వెళ్ళి రాజుగారి గదిలోకి వెళ్ళి రాజుగారి అంతఃపురానికి వెళ్ళి దొంగిలిద్దామని ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళంగానే ఏముంటాయి, బంగారు నాణ్యాలు ఉంటాయండి. అవన్నీ దొంగిలించి తీసుకొని వస్తే నాకు జీవనం గడిచిపోయింది అనుకుంటాడు. కానీ ఆ గడప లోపలికి వెళ్ళంగానే వాడికి బుద్ధి పనిచేసిద్దండి. ఇందాక దాకా ఏం చేసింది, మనసు పనిచేసింది.
ఏం చేసింది బుద్ధి? అరే ఇందాకనే కదా క్లాస్కి వెళ్ళి వచ్చాము, ఎంతటి గొప్పవాళ్ళైనా భీష్ముడు అంతటోడే ధర్మాన్ని తప్పితే ఎలాంటి పనిష్మెంట్ జరిగింది, ఎలాంటి ధృతరాష్ట్రకి ఎలాంటి శిక్ష పడింది అని చెప్పారు కదా, నేను ఈ నాణ్యాలు తీసుకుని వెళ్తే నా బతుకు ఎలా అయిపోద్దని తన బుద్ధి చెప్పిందండి. దాని నుంచి పక్కకు వస్తూ ఉంటాడు. అంటే మనిషిలో ఎలా నాటకాలు ఆడుతుంటే చూడండి, మనిషి కొంచెం దూరం రాగానే ఇంకో గదిలోకి వెళ్ళక అక్కడ ఇంకో గది దగ్గర కనిపిస్తూ ఉంటుంది, వజ్రాలు కనిపిస్తూ ఉంటాయి. అవి కనుక తీసుకుంటే నా కుటుంబం, నా తరమే కాదు నా కొడుకు తరం కూడా బ్రహ్మాండంగా ఉంటుందని వజ్రాలు తీసుకోవడం కోసం వెళ్ళటానికి మనస్సు సహకరిస్తుందండి. ఆ వజ్రాలు తీసుకుపోయినప్పటికీ బుద్ధి మళ్ళీ లెగిసిద్ది. ఏది? ఇలా సత్సంగంలో కూర్చోవటం వల్ల ఆ బుద్ధి లేసని చెప్పిద్ది, అరే దీనివల్ల ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలుసు అని చెప్పి దాన్ని వదిలేసుకుని వస్తాడు. సరే వచ్చాడా? వస్తూ ఉంటే రాజుగారు నిద్రపోతా ఉన్న గది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ? రాజుగారు నిద్రపోతున్న గది. ఆ గదిలో రాజుగారి తలాపన ఒక వజ్రాల కిరీటం ఉంటుంది. ఎట్లాంటిది? శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి గొప్ప వజ్రాల కిరీటం లాంటిది. అది కనుక తీసుకుంటే నా కొడుకు తరం, నా తరం, నా మనవడి తరం కూడా బాగుంటుందని దొంగిలించడం కోసం వెళ్తాడు. ఈలోపు రాజుగారు కదిలాడుతూ ఉంటాడండి. కదిలాడుతూ ఉంటే వాడు మంచం కిందకి వెళ్ళి దాక్కుంటాడు. రాజుగారు లెగిసి ఉదయాన్నే ఒక పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం పెట్టాడు ఆ రాజుగారు. ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు రాజుగారు. వెళ్ళి కొన్ని వేల మంది కూర్చొని ఉంటారు పండితులు. అక్కడ సత్సంగం చేస్తున్నప్పుడు ఒక మంచి జ్ఞానగుడికి మర్చిపోయాడు ఆయన చెప్పటం. ఈ పండితుడు అనేవాడికి, దొంగిలించడానికి వెళ్ళిన వాడికి దాని యొక్క శ్లోకం యొక్క అర్థం తెలిసి లేచి ఆ సత్సంగంలో జరుగుతున్న రాజుగారి పొరుగు కాపాడటం కోసం వెళ్ళి ఆ శ్లోకాన్ని అందిస్తాడండి. అంటే ఇతను చేయాలనుకున్న దొంగతనం చేయలేదు, ధర్మాన్ని ఆచరించాడు. అప్పుడు రాజుగారు ఏం చేశాడు? ఏదైతే తను చెప్పాలనుకుని చెప్పలేకపోయాడో దానివల్ల తన పొరుగు ఎంత పోతుందో రాజుగారికి తెలుసు. అందుకని గ్రహించి అతను తీసుకొచ్చి వజ్రాల కిరీటితో సన్మానం చేశాడండి. ఏం జరిగింది ఇక్కడ? ఎంత కష్టమైనా ధర్మాన్ని ఆచరిస్తే ఏం జరిగింది? మంచి జరిగింది కదా. కానీ అలానే ధర్మాన్ని ఆచరించకపోతే ఏం జరిగిద్దో ఒక ఉదాహరణ చెప్తాను. మీకు తెలుసు కదా భీష్ముడు ఎంత గొప్పవాడు తెలుసా మీ అందరికీ? తను బాణం తీసుకుంటే లక్షల మందిని చంపగలడు. కానీ ఏం జరిగింది అక్కడ? తన జీవితం మొత్తం సంపాదించుకున్న పుణ్యం ఆ మయసభలో ద్రౌపదిని సంరక్షించటంలో కోల్పోవటం వల్ల తన పుణ్యం అంతా కూడా నశించిపోయి బ్యాలెన్స్ తన పాపం స్టార్ట్ అవడం మొదలుపెట్టింది. దానివల్ల ఏమైంది? తను చేసిన పాపానికి తను ధర్మాన్ని తప్పినందువల్ల అంపశయ్య మీద పడుకుని ఉండాల్సి వచ్చింది. అంటే ఒక మనిషి ఎంత శక్తివంతుడా, ఎంత డబ్బున్నవాడా, ఎంత ధ్యానం చేశాడనేది కాదండి, ధర్మాన్ని ఆచరించకపోతే పనిష్మెంట్ ఎలా ఉంటుందని మన సనాతన ధర్మం చెప్తుందండి. ఇదే విషయం పరమాత్మ క్లియర్గా చెప్తాడండి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఎవడైతే నేను చెప్పబడేటువంటి ఈ చక్రాన్ని బట్టి అనుసరించి బ్రతకడో వాడు తప్పనిసరిగా ఇంద్రియలోలుడై పాపజీవనుడుగుచున్నాడు. ఎవరిలాగా? ఎంతటి బలవంతుడైనా భీష్ముడులాగా, ధృతరాష్ట్రుడిలాగా. కానీ ధర్మాన్ని ఆచరిస్తే ఏం చెప్తున్నాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అన్నాడు పరమాత్మ. చాలా మందికి తెలియదండి. నన్ను నా కొలీగ్ ఒక అతను నాకన్నా బాగా చదువుకున్న అతను క్వశ్చన్ చేశాడు, ఏమయ్యా శేఖర్ పద్దాకులు కృష్ణ కృష్ణ అంటావు, ఆయన గురించి గొప్పగా లేదు. కృష్ణుడు గొప్పగా చెప్పుకోలేదు. కృష్ణుడు ఆత్మస్థాయిలో ఉండి ఆత్మ గొప్పతనాన్ని చెప్పాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే అందరూ కృష్ణుడిని పూజించమన్నారు అనుకోండి, కాదండి. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. నీలో ఉన్న అంతరాత్మను కనుక నువ్వు రోజు పూజిస్తూ ఉంటే, నమస్కరిస్తూ ఉంటే, జపిస్తూ ఉంటే నీ యోగక్షేమాలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటానయ్యా అని ప్రమాణం చేస్తున్నాడండి పరమాత్మ. మరి అతనికి జరిగిందా లేదా అండి వజ్రాల కిరీటంతో? ఇదే భావనతో ఇదే శేఖర్ ఎన్ని వ్యాపారాలు నష్టపోయినా ఇబ్బంది పడ్డా కూడా ఇవాళకి మీ ఊరి క్లాస్కి కారు వేసుకొని రావాలని సంకల్పంతో వచ్చాను. ఆ ధర్మమే నన్ను కాపాడింది నేను అనుకుంటాను. ఒకరితో నాకు సంబంధమే లేదండి. ఇలాంటి ధర్మరక్షణలో ఉంటే వాడు ధ్యానైనా ధ్యాన మార్గంలో లేకపోయినా పరమాత్మ దగ్గరుండి కాపాడుతాడనేది మన యొక్క సనాతన ధర్మం అండి. ఈ ధర్మాన్ని కనిపెట్టుకొని ఇవాళ కాకపోతే రేపండి, రేపు కాకపోతే ఎల్లుండి. నాకు 57 ఏళ్ళకి వచ్చింది ఇలాంటి అవకాశం, అవునా కాదా? కొంతమందికి 70 ఏళ్ళకి వస్తుంది. అట్లనే మై డియర్ ఫ్రెండ్స్, ఇంత గొప్పదైనటువంటి అవకాశాన్ని కల్పించాడు పత్రిజీ. మామూలు విషయం కాదండి పత్రిజీ ఇచ్చినటువంటి అవకాశం.
ఇంత గొప్పదైన అవకాశం. ఇలాంటి కర్మలు చేసుకుంటే నువ్వు కర్మబంధంలో చిక్కుకోకుండా మరొక జన్మ తీసుకోకుండా ఉన్నావంటే ఇంకేం కావాలండి మై డియర్ ఫ్రెండ్? బయటికి పోతే అంతా స్వార్థమే కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ రూపాయి ఆశించకుండా, రూపాయి గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కడెళ్ళి క్లాస్ చెప్తున్నాడు. ఇంతకన్నా ఏముందండి? నిష్కామ కర్మయోగం. ఇంత గొప్పదైనటువంటి బాట అందించినటువంటి పత్రిజీ మహానుభావుడికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రతిరోజు నేను ప్రేమించే, నేను ప్రార్థించే పంచభూతాలలో పత్రిజీ ఒక్కడ కంపల్సరీ ఉంటాడండి. నేను ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని, ఈ యొక్క పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యానాన్ని కామధేనువు కల్పవృక్షంగా నా డైరీలో రాసుకుని ప్రతిరోజు చేస్తానండి. ఈ కల్పవృక్షం కింద నా జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని అందించినటువంటి పత్రిజీకి థ్యాంక్ యూ అని చెప్పి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తానండి. లేకపోతే ఒకప్పుడు మాట్లాడలేనటువంటి మనిషిలో ఇంత చైతన్యం ఎలా వచ్చిందండి? శేఖర్ అనేవాడు లిమిట్లెస్ అండి, ఒక బౌండరీలో ఉంటాడు. బట్ వేరే స్పిరిట్ ఆత్మపరంగా చూసుకుంటే ఐఆమ్ ద లిమిట్లెస్, ఐఆమ్ ద అబాండెన్స్. అలాంటి సిచ్యుయేషన్లో నేను ఉంటాను, అలానే కనెక్ట్ అయి ఉంటాను పరమాత్మతో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఇంత అద్భుతంగా ఆస్వాదించినందుకు, మీరందరూ కూడా మీ జీవితాల్లో సుఖ సంతోషాలతో, ఆరోగ్యశ్వతో ఆనందంగా ఈ ధ్యానాన్ని నమ్ముకొని ధర్మాన్ని ఆచరిస్తూ హాయిగా ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. ఒంగోలు నుంచి అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటానికి మీ అందరి సహాయ సహకారాలు అందించారు. ఇది అంతా ఏం లేదు, మనం ఏదనుకుంటే అది జరిగిద్ది అంటానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉండగా జస్ట్ ఒక 10 days బ్యాక్ ఈ కార్యక్రమం చేయాలి కాబట్టి వెంటనే స్టార్ట్ చేద్దాం, ఎంతమంది రావాలనేది అప్పుడే థింక్ చేశా. మినిమం 200 members జరిగిపోతుందని కార్యక్రమం స్టార్ట్ చేశాను. అట్నే ఇవాళ మీ అందరూ ఇక్కడికి వచ్చి నేను అనుకున్నది సక్సెస్ చేశారు. ఇది నా గొప్ప కాదు, మనం ప్రకృతిలోకి ఒక మాట వదిలాం. ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం, ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది, జరిగింది అంతే. లక్ష్మణరావు గారు అడిగినా కూడా అదే చెప్పాను నేను. మనం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నాం, అద్భుతంగా జరిగింది అంతే. మరి ఇంతమందితో ఇంత బ్రహ్మానందంగా ఈ కార్యక్రమాన్ని మరి జరుపుకున్నాం. అట్నే టైం కూడా నందిపాడు అంటే 3 అంటే 3, 2 అంటే 2, 1 అంటే 1, 6 అంటే 6కి క్లోజ్ కావాలి. వెంటనే కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. కేక్ కటింగ్ దయచేసి 2 నిమిషాలు అందరుంటే కేక్ కటింగ్. రాంబాబు గారు అర్ధగంట ముందు కూడా వస్తున్నారా అని ఫాలోఅప్ చేస్తాడు ప్రతి మనిషిని. ఆయన ఏదో గాలిలో దీపం పెట్టి సంకల్పం పెట్టి ఊరుకోలా, అర్ధగంట ముందు కూడా బయలుదేరారా. నేను కొద్దిగా బద్ధకంగా ఉండి పర్లేదులే పెద్దలందరూ ఉండారుగా అనుకున్నా. బయలుదేరారా అన్నాడు. బయలుదేరా సార్ అన్నా. ఇంకేం చేస్తాం. వేదికను అలంకరించిన గ్రాండ్ మాస్టర్స్కి, అలాగే ఎదురుగా ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు కాశీ విశ్వనాథ్ అండి. ఈ దేహానికి ఇచ్చిన నామధేయం ఆధ్యాత్మిక తల్లిదండ్రులైన ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రిజీ అమ్మలకి కోటి వందనాలు. అలాగే ఇక్కడ నేను రావడం కాస్త లేట్ అయింది. చెప్పిన విషయం అంతా ధర్మం మీద నడుస్తుంది. మనందరికీ తెలిసింది ఏంటి? ధర్మో రక్షిత, ధర్మో రక్షిత. అయితే మనం 5 ధర్మాలను చేద్దామా? అత్యంత గొప్పనైన ధర్మాలు. ఓకే, సింపుల్గా ఈ 2 మాటలు చెప్పుకొని మనం నెక్స్ట్ దాంట్లో కార్యక్రమంలోకి వెళ్దాం. 5 ధర్మాల్లో 1 ధ్యాన ధర్మము, 2 అహింసా ధర్మము, 3 పిరమిడ్ను ఉపయోగించుకునే ధర్మము, 4 పౌర్ణమి ధ్యానాన్ని చేసే ధర్మము, 5 అమావాస్య ధ్యానాన్ని చేసే ధర్మం. ఈ 5 ధర్మాలని మనం నిరంతరం ఆచరిస్తూ ఉంటే, మనం ఇలాగే చెప్పుకున్నాం, ఆ ధర్మాలను ఆచరిస్తుంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మనం ఇంతకుముందు ఎందుకు 200 మంది 300 మంది వస్తున్నాం? మళ్ళా అదే స్థితికి అందరం చేరుకోవాలి. సో ఏ ధర్మాన్ని ఆచరిద్దాం? ఎందుకు ఈ ధ్యాన ధర్మాన్ని ఆచరించాలంటే, కర్మలలో ఉత్కృష్టమైన కర్మ కృష్ణ భగవానుడు చెప్తాడు. నువ్వు ఏ గొప్పనైన పని చేయి, కానీ అంతకంటే ఇంకా గొప్పనైన పని ఏమంటాయా అంటే ధ్యానం చేయటము.
సో ప్రతిరోజు ధ్యానాన్ని ఆచరిద్దాం. అలాగే అహింసా ధర్మమైన శాకాహార జీవనాన్ని జీవిద్దాం. ఈ యొక్క ప్రకృతి ధర్మంలో అత్యంత గొప్పనైన ధర్మం అహింసా ధర్మం. మనకి చక్కగా 17వ వార్షికోత్సవం సందర్భంగా సాయి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం 17వ వార్షికోత్సవం సందర్భంగా మన యొక్క లక్ష్మణరావు గారు, రాంబాబు గారు మిత్రులు ఇక్కడికి చక్కగా మనకి కేక్ను కట్ చేస్తున్నారు. ఆ యొక్క ఇక్కడ ఇద్దరు రాంబాబులు ఉన్నారు. అలాగే ఒక్కసారి మనం చప్పట్లతో ఈ యొక్క వార్షిక దినోత్సవానికి చప్పట్లతో మనం మన కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఓకే సార్, మనకి ఒకవైపు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చూడండి, పెద్దలు ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారు. నేను ఇప్పటికీ ఈ ధ్యానంలోకి వచ్చి 26 ఏళ్ళు అవుతుందండి. నా 18 ఏళ్ళ వయసులో పత్రిజీ గురువు గారి ద్వారా నేర్చుకున్నాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ సమయంలో కావాల్సింది ఏకాగ్రత. దానికోసం ధ్యానంలోకి వచ్చాను. నా యొక్క డిగ్రీలో నేను 3 సంవత్సరాలు కాలేజీ ఫస్ట్గా ఉన్నాను. ఆ తర్వాత నా అంతర్గతంలో ప్రయాణం అవుతూ నాకు కావాల్సింది ఏంటంటే బాధలు లేకుండా ఉండటం, దుఃఖం లేకుండా ఉండటం, వీటన్నింటికి అంతర్గతంగా సమాధానాన్ని పొందడం అనేది లోపల తెలుసుకున్నాను. కాబట్టి మన ధ్యానాన్ని ఆచరిస్తే, ధ్యాన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మనం ఈ లోపలికి వెళ్ళి మన అంతరంగంలోకి వెళ్ళి ఈ నేనుని గురించి సంపూర్ణమైన ఆత్మతత్వాన్ని, ఆ ఉనికిని మనం తెలుసుకోగలుగుతామండి. అలాగే అందుకు ప్రతిరోజు మనం ఆచరించవలసిన ధర్మం ధ్యాన ధర్మం. అలాగే ఆహార విషయాల్లో ఏంటంటే శాకాహార ధర్మము, అహింసా ధర్మాన్ని. అలాగే మనకు పిరమిడ్లు ఉన్నప్పుడు పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ పిరమిడ్ శక్తిని ప్రతిరోజు ఉపయోగించుకోవాలి. ఎప్పటి వరకు అంటే మనం మన లోపలికి వెళ్ళి అంతర్ముఖంగా వెళ్ళి చక్కగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చునేంత వరకు ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ ఉండాలి. అవకాశం ఉన్నప్పుడల్లా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత ఇంకా ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి ఈ 5 ధర్మాలని మనం ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటే మన యొక్క ధర్మాన్ని రక్షించే దానిలో మనం పర్ఫెక్ట్గా ఉంటాం. అప్పుడే కృష్ణ భగవానుడు చెప్పిన యోగక్షేమం. చూడండి, మనం ఇక్కడ లోపల మన అంతర్గతంగా ఈ దేహం కాదు, నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు అది ఆధ్యాత్మిక ఉన్నతి, అదే యోగము. ఇంకా ఆ ఉన్నతిలో ఆత్మ గురించి ఇంకా ఉన్నతంగా తెలుసుకుంటాం. అలాగే ఆత్మతత్వంలో కాకుండా భౌతిక ప్రపంచంలో క్షేమము అత్యంత సహజంగా సమకూరుతాయండి. అందుకు మనం ఇక్కడ సమయభావం అలాంటిది కాబట్టి ఈ 5 ధర్మాలని ధర్మో రక్షతి రక్షిత అన్నట్టుగా ప్రతిరోజు ధర్మాన్ని ఆచరిద్దాం. అలాగే పత్రిజీ గారి కాన్సెప్ట్స్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో పత్రిజీ గారి కాన్సెప్ట్స్ అన్నీ టోటల్గా ఉన్నాయి. మనం ప్రతి ఒక్కరము చూడవలసింది అది. దాని ద్వారా ఎంతో సత్సంగము, ఆచార సాంగత్యము లభిస్తూ ఉంది. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. సార్, నేను ఇక్కడ మీ అందరినీ ఈ ఆత్మబంధువుల్ని కలవడానికి విజయలక్ష్మి మేడం గారు చెప్తే వచ్చాను, ఒంగోలు నుంచి అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. వచ్చిన ప్రకటన, ఒక్క నిమిషం ఆగండి. దక్షిణ కర్ణాటక కూర్గు ఆధ్యాత్మిక ధ్యాన యాత్ర మన ధ్యానమిత్రుడు ఏర్పాటు చేశాడు. అమ్మ కొద్దిగా పక్కకు ఉండండి అమ్మ, ఇటు రండి, అది కెమెరా కడ్డం. అందరూ ఒక్క నిమిషం వినండి. మరి బెంగళూరు పిరమిడ్ ఇంటర్నేషనల్ వ్యాలీలో ఒకరోజు ఉండే అవకాశం ఉంది ఈ యాత్రలో. అట్లాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ఆశ్రమం, ఇస్కాన్ టెంపుల్ ఆశ్రమంలో ఉండే అవకాశం ఉంది. అట్లాగే మైసూరు దత్తపీఠం గురువుగారిని కలిసే అవకాశం ఉంది. అట్లాగే మంగళూరు, ఉడిపి, మరుడేశ్వర్, గోకర్ణం, ఇట్లా కూర్గులో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ యాత్ర 40 మందికి మాత్రమే. ఇక బయట కరపత్రాలు ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కరపత్రం తీసుకోండి. అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా విజయవాడ జూలై 5 నుంచి జూలై 10 వరకు 5 రోజుల ప్రోగ్రాం ఉంది. మీరందరూ కూడా దీన్ని గమనించుకొని ఈ యాత్రలో, ధ్యాన యాత్రలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ విజ్ఞప్తి, బోరాడ గ్రామంలో 30వ తారీఖు 2 గంటల నుంచి 5 గంటల వరకు అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం. 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు బోడాడ గ్రామంలో పిరమిడ్ దగ్గర పౌర్ణమి ధ్యాన కార్యక్రమం కలదు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విద్యాసాగర్ గారు చెప్తారు.
ధ్యానులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ 17వ వార్షికోత్సవ మహాసభని అత్యంత వైభవంగా విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి మన వక్తలందరికీ, ధ్యాన వక్తలందరికీ, విన్నటువంటి ధ్యాన శ్రోతలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, ఆధ్యాత్మిక జగత్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై పత్రిజీ. నా పేరు రాంబాబు. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి గట్టిగా కడతాళ ధ్వనులతో కాకుమాన్లో రేపు 29వ తారీఖు ఏరో పౌర్ణమి సందర్భంగా వ్యవసాయాన్ని, పిరమిడ్ తోటి వ్యవసాయాన్ని గురించి లక్ష్మణరావు గారి క్లాస్ ఏర్పాటు చేస్తున్నాము. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కాకుమాను శ్రీ ఆత్మశ్రీ పిరమిడ్ ధ్యాన మందిరం, కాకుమాను.